నమస్కారం సార్. ప్రధానంగా దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఎట్లా ఇది మొదలైంది? ఆ మార్గదర్శి మీద, రామోజీరావు గారి మీద కేసు వేయాలనేటటువంటి భావన రావటం, అప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉండింది. ఆ సమయంలో జరిగింది. ఐ థింక్ 2005-6 ఆ ప్రాంతాల్లో జరిగింది. సో దాని గురించి కొంత వివరిస్తే అక్కడి నుంచి మనది. ఈ యాక్చువల్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ అని కానీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అని కానీ, ఆ పేరు కూడా పెద్ద ఎవరో చూసేవాళ్ళు కాదు. మెయిన్ ఏంటంటే దాని వెనకాల ఈనాడు రామోజీరావు, ఆయన క్రెడిబిలిటీ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాను, పేపర్లో రోజు అందరినీ విమర్శించే వ్యక్తి కాబట్టి ఆయన తప్పు చేస్తాడని ఎవరు అనుకోరు. మా మదరు అప్పటికే ఆవిడకి 80 ఏళ్ళు, ఇప్పుడు లేదు, చనిపోయింది. అప్పటికే 80 ఏళ్ళు ఉన్నాయి. మా మదరు ఏవో డబ్బులు అక్కడ అందులో మార్గదర్శిలో దాచుకున్నాను. మదరు బ్రదరు ఇద్దరు 2 లక్షలు 3 లక్షలు దాచుకున్నారు. జనరల్గా అలాంటి వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఒకసారి మార్గదర్శిలో వేస్తే ఇంక తీసేవారు కాదు, వాళ్ళు అలా రెన్యూ చేసుకుంటూ పోవటమే. వాళ్ళు మార్గదర్శి ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గా వచ్చి ఇంటికి వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, అది ఎక్స్పైర్ అయిపోతుంది, 1 ఇయర్కి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్పైర్ అయిపోతుంటే వాళ్ళు వచ్చి ఏమంటే ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ రిన్యూ చేద్దామా అని. రామోజీరావు బ్రహ్మాండంగా ఉన్నాయి. అది అలా మా మదర్ వేశారు. ఇలాగే కొంతమంది రాజమండ్రిలో 1-2 ఫైనాన్స్ కంపెనీల వాళ్ళు కూడా వచ్చి 25,000 చోట 30,000 చోట అలా వేస్తే అవన్నీ కంపెనీలు ఎత్తేసారు. కరెక్ట్, చాలా చిట్ ఫండ్ కంపెనీలు ఎత్తేసిన. చిట్ ఫండ్ కాదు, ఇది ఫైనాన్స్ కంపెనీ. ఎవరో బంధువుల ద్వారానో ఫ్రెండ్స్ ద్వారానో రావటం, మీకు ఇంట్రెస్ట్ బ్యాంకులో 8% అయితే మేము 10% ఇస్తాం, ఇలా ఏదో ఒక పర్సెంటేజ్ ఎక్కువ చెప్పి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. అలా చేస్తుంటే 2-3 చోట్ల వెళ్ళిపోయిన తర్వాత నేను మా వాళ్ళకి చెప్పాను, ఏమనంటే వేస్తే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మా ముందు ఒకటి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్, అందులో వేసుకోండి, 1% ఎక్స్ట్రా ఇస్తారు ముసలాళ్ళు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, అందులో చాలామంది మా బంధువులు వర్క్ చేస్తున్నారు, అందులో పెట్టుకోండి. కానీ ఇలాంటి వాటిలో వేసి తర్వాత నన్ను పిలిచి వరే వాడు పారిపోయేట్టు చూడు, వాడిని పట్టుకో అని చెప్తే నేను ఇంక రాను చెప్పేసిన తర్వాత అప్పటి నుంచి ఈ మార్గదర్శి విషయం నాకు చెప్పాలి. సడన్గా ఒక రోజు ఈ మార్గదర్శి వాళ్ళు ₹1,00,000 ఉంటే కానీ మేము తీసుకోమని ఏదో అన్నారు. మా మదర్ పేరు 75,000 2-3 ఉన్నాయి, మినిమం 1,00,000 ఉండాలి, ₹1,00,000 తీసుకోవాలి. అంటే ఏం చేయమంటారంటే తీసుకెళ్ళి మీరు ₹1,00,000 చెక్ రాయించుకోండి, ₹1,00,000 క్యాష్ ఇచ్చేయండి, మీరు ఇప్పుడు విత్డ్రా చేసి పట్టుకోండి, ఫలానా డేట్ లోపు 1,00,000 ఇవ్వాలి అంటే వెంటనే ఇంట్లో ఉన్న డిపాజిట్ రిసీట్లు అన్నీ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చారు. మా మదర్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే డిపాజిట్ రిసీట్ ఇవ్వగానే డబ్బు ఇస్తారని ఎక్స్పెక్ట్. డబ్బు ఇవ్వకుండా రిసీట్లు తీసుకున్నాడు గుమాస్తా కూడా, వచ్చిన చీటీ మీద రిసీవ్డ్ అని రాసి ఇచ్చాడు. ఇవ్వగానే మా బ్రదర్ ఇంటికి పట్టుకొచ్చి మా మదర్కి ఇచ్చాడు. 1 వారం రోజుల్లో ఇస్తారటనో 10 రోజుల్లో ఇస్తారు. మా మదర్కి అనుమానం పట్టుకుంది, ఇలా పోయి ఉన్నాయి కదా, ఇదేంటి మన డిపాజిట్ రిసీట్ తీసుకుని ఇది ఇవ్వటం ఏంటి కాగితం, అరుణ్ బిల్లు అని ఎక్కడో ఉన్నాను అప్పుడు ఎంపీని. 2-3 రోజులకి ఇంటికి వెళ్ళి ఏంటంటే ఇది ఏదో కాగితం ఇచ్చేసాడు, డిపాజిట్ తీసేసుకున్నాడు. మీరు మళ్ళీ ఎందుకు వేసారు డిపాజిట్లు, ఇది పర్లేదులే రామోజీరావు, అది ఎక్కడికి పోదు, ఇచ్చేస్తాడనుకో, కానీ ఇలాంటి పనులు చేయొద్దని చెప్పాను కదా, ఏదైనా బ్యాంకులో వేసుకోమని చెప్పాను కదా. సరే చూస్తే రిసీట్ వెనక్కి రాగానే డబ్బులు నాకు చెప్పు, వెనక్కి ఓ చెక్ వచ్చింది, ఒక చెక్కే ఇచ్చారు, ఇంకా 2-3 చెక్కులు ఇవ్వాలి. ఎందుకంటే చెక్ మీద చూస్తే ఈ వీళ్ళు ఇచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది తప్ప చిట్ ఫండ్ కంపెనీ అని ఎక్కడా లేదు. కింద రామోజీరావు HUF కర్త అని సంతకం ఉంది, మేనేజింగ్ డైరెక్టర్ అని కానీ చైర్మన్ అని కానీ లేదు. నాకు ఏదో కొంచెం తేడాగా అనిపించింది. మాది HUFఏ, కానీ HUF దానికి సంతకం ఇది పెట్టడం, ఇంత పెద్ద కంపెనీ ఉండి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు రిసీట్ ఇవ్వాలి, కానీ ఇదేంట్రా అనుకుని సరే చెక్ వచ్చాక చెప్పండి అన్న. చెక్ కూడా చెక్ వచ్చిందని చెప్పి చెక్ మీద కూడా రామోజీరావు మార్గదర్శి HUF అని ఉంది సంతకం. చూడగానే కొంచెం అనుమానం వచ్చి మీలాంటి వాళ్ళు ఎవరో కొంచెం పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిగి ఫోన్ చేసి, అప్పటికి ఇంకా వాట్సాప్ లేదు, ఫోన్ చేసి అడిగి ఏంటండి ఇదేనంటే మేము చూసి చెప్తామండి అన్నారు. చూశారు, చూసి మొత్తానికి ఇది కలెక్షన్ ఈజ్ ఇల్లీగల్, దిస్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇన్ 97 ఇల్లీగల్ అని చెప్పారు. రామోజీరావు ఇల్లీగల్ చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఆయన ఇదే మాట అన్నాడు, ఇది పర్మిషన్ ఉంటుంది, రామోజీరావు ఎందుకు చేస్తాడు, ఏమోనండి ఇది డైరెక్ట్గా ఫలానా ఆయన చెప్పాడు. అప్పుడు సోమయాజులు గారిని ఒక ఆయన, అతను చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, చాలా ఇంటలెక్చువల్ బై హిస్ ఓన్ స్టేచర్ ఉన్న మనుషులు. ఏంటి ఆయన నాకు బాగా క్లోజ్ అయిన. అప్పుడు రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ఆయన కూడా అడ్వైజర్గా ఉండేవాడు. ఏది సోమయాజుల చేత చెప్పి సోమయాజులను అడిగి కరెక్ట్గా చెప్తాడు. సోమయాజుల గారికి తెలియలేదు, ఆయన కూడా ఇదే మాట అన్నాడు, రామోజీరావు తప్పెందుకు చేస్తాడు,
తప్పు చేయి ఇంతమందిని రోజు అందరితో గొడవలు పెట్టుకుంటూ రామోజీరావు తప్పు ఎందుకు చేస్తాడండి? ఏమో రాజశేఖర రెడ్డి గారు చూడమన్నారు, చూడండి అంటే చూశాడు. తర్వాత దేర్ ఇస్ ఆల్రెడీ 2005లో కంప్లైంట్ వచ్చింది, వెంటనే ఆపేయమని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. కర్ణాటక నుంచి వచ్చింది, నేను కాదు స్టార్ట్ చేసింది, అయినా ఈయన ఆపకుండా కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎందుకంటే ఈజ్ నాట్ రిజిస్టర్డ్ విత్ రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ మాకేం తెలుసు అంటారు. ఎవరికి చేయాలో కంప్లైంట్ అర్థం ఒక నేను సరే చిదంబరంకి ఇచ్చాను. ఇప్పుడు ఎంపీగా ఉన్నాను కదా, చిదంబరంకి ఇచ్చి అక్కడే ఒక ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పి. నాకు అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాను. రామోజీరావు గారి దగ్గర ఏమైనా పర్మిషన్లు అవి ఉన్నట్టయితే నన్ను క్షమించండి. ఇది నా ఉద్దేశంలో, నేను నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ ఇల్లీగల్, ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 45. దీనికి జైలు శిక్ష ఉంది, పెనాల్టీ డబుల్ ద అమౌంట్ ఉంది. అందుకని ఇది చాలా తప్పు. ఇంత పెద్ద తప్పు రోజు అందరి తప్పులు ఏలెత్తి చూపించేటువంటి వారు మీరు చేయటం కరెక్ట్ కాదు. ఇంకోటి ఎవడో చేస్తే వేరు, మీరు చేయకూడదు. ఒకవేళ ఇది తప్పు కాకపోతే చెప్పండి, నేను సర్దిద్దుకుంటాను అని హైదరాబాద్లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఇంక అక్కడితో నా బాధ్యత అయిపోయింది. నాకేమీ పెద్ద ఇది పర్ష్యూ చేయాలి, గొడవ చేయాలని నాకేం లేదు. అయిపోయింది, చెప్పేసాం. రాత్రి అయ్యేటప్పుడు రామోజీరావు గారు డైరెక్ట్గా ఈటీవీ దీని మీదకి వచ్చాడు. మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు, తెలుగు యోగి రావు